అది మీకు మీరే అద్దంలో చూసుకొని మీరే చెప్పుకోవాలి. నాకు ఓటమి తెలుస్తూ ఉంది 2019లో, చూస్తూ ఉన్నాను, నిస్సహాయతతో చూస్తాను. నేనేమనుకున్నానంటే ఇది నాకు నేను విధించుకున్న శిక్ష, నలగాలని నాకు నేను విధించుకున్న శిక్ష, నేను నలుగుతాను. ఒక పార్టీ పెట్టాను కదా, నేను అనుభవించాలి, దీన్ని నలుగుతాను. ఓటమి చూస్తే ఎలా ఉంటుందంటే పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను. వీళ్ళెవరికి కూడా నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నా దరిదాపులో కూడా రాలేరు ఒక్కొక్కళ్ళు. నేను అపాయింట్మెంట్ ఇవ్వను బేసిక్. కానీ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే నాకు ఓడిపోయిన గెలిచిన అన్న నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పిన నా యువత, మా ఆడపడుచులు, మా నాయకులు ఒక్కళ్ళు మాటలు నిలబడిపోయారు అందరూ. వాళ్ళ మీద గౌరవం నాకు. సో భవిష్యత్తులో మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని పేరున ఈ మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటకి పయనించి ఓట్లు కనుక మనం సంపూర్ణంగా ట్రాన్స్లేట్ అవ్వగలిగితే నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఎవ్రీవన్ విల్ బి రిమెంబర్డ్ అండ్ ఎవ్రీవన్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ గివెన్ ద డ్యూ పొజిషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ అతను సినిమా చేసినవాడిని, నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని. నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు. అందరూ ఒక కుటుంబంలోని 5 మంది అన్నాదమ్ములు, 10 మంది అన్నాదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాల వల్ల మనల్ని దెప్పేలాగా మాట్లాడచ్చేమో. మన వాళ్ళు మాట్లాడారు అలాగే. అది నేనేమంటానంటే అది నిజంగా మీకు మెచ్యూరిటీ ఉంటే మాట్లాడదు. యూ హ్యావ్ టు థింక్ లార్జర్ థాట్. చాలా వైడ్గా ఆలోచిస్తే తప్ప మీరు వైడ్గా ఆలోచిస్తే అలా మాట్లాడరు ఎవరు. మీ దృష్టి మయోపిక్ దృష్టి అంటే చాలా కింద దృష్టి, మీకు చాలా దగ్గర దృష్టి ఉంటే మటుకు మీరు చూడలేరు. చాలా దూరదృష్టి ఉండాలి దీనికి. మీరు ఏమి చేసినా ఒకటే నమ్మాలి, దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాడు. దశాబ్దం కాలం ఇంత ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి కలిగేలా, రాష్ట్రానికి మంచి కలిగేలా, తెలుగు ప్రజలకి అండగా ఉండేలాగా పార్టీ నిర్ణయం తీసుకుంటాడని మీరు సంపూర్ణంగా నమ్మితే మీరు ఇంక సందేహించరు, గొడవలు పెట్టుకోరు. నన్ను ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు, జేపీ నడ్డా గారు అర్థం చేసుకున్నారు, అమిత్ షా గారు అర్థం చేసుకున్నారు. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, ఇన్ని దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు కొంతమంది నన్ను అర్థం చేసుకోరు. వాళ్ళకి నేను అర్థం అవుతున్నాను, మీకు ఎందుకు నేను అర్థం కాను? కొద్దిమంది, అందరం చెప్పి కొద్దిమందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్కడుంది లోపం? నా నేషనల్ లెవెల్లో నాకున్న విజన్, నా జాతీయ సమగ్రత మీద నేను మోడీ గారికి అర్థమవుతున్నాను, మన వాళ్ళకి ఎందుకు అర్థం కాను? నేను మోడీ గారి స్థాయి వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటుంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇలా కాదు అలా చేస్తుంటే బాగుండేది అనేది మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటారు? అలాంటప్పుడు ఏం చేస్తారంటే నా పక్కన ఉండటం కంటే కూడా, మన పార్టీలో ఉండటం కంటే కూడా సంతోషంగా మిగతా నాయకులు వెళ్ళిపోయినట్టు వైసీపీకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు సంతోషం. ఎందుకంటే నాకు నిజంగా ఉండి మన ప్రతిసారి మన వీర మహిళలు కానీ మన నాయకులు చాలామంది గత 4-5 సంవత్సరాల్లో అన్న మనం ఫైటింగ్ చేయాల్సింది వాళ్ళతో కదన్న, వైసీపీ వాళ్ళతో, మన వాళ్ళే మనల్ని పొడుస్తుంటారంట పక్క నుంచి కూర్చొని. వీళ్ళే సోషల్ మీడియా పోస్టులు పెడతారు, వీళ్ళు తిడుతుంటారంటే అలాంటి వాళ్ళని నేను చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చాలా మొండి వ్యక్తిని. మొండిగా అంటే కండలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదు.
ఇంతలో గడ్డలు పెంచుకొని ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక భావజాలాన్ని నమ్మాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మాను, ఈ పని నేను చేస్తానంటే చేస్తాను. నేను నాయకులు ఎవరిని నేను దయచేసి బతిమలాడను. నన్ను ఎవరు బతిమలాడ. నాకు గాయం జరిగితే, నాకు వెన్నుపోటు, నాకు దెబ్బ తగిలితే, నేను సీట్లు ఇచ్చిన వాళ్ళు నన్ను దెబ్బ కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఎవరి దగ్గరికి ఆశ్రయం తీసుకోవాలా, భరించాను మౌనంగా. ఎవరిని రాజకీయాల్లో బతిమలాడరు. ఇష్టం ఉంది, నాకు ఇష్టం రాజకీయాలు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను నిలబడతాను. అలాగే మీరు కూడా ఏమీ లేని మనకి నేను ఇంత గుర్తింపు ఇచ్చాను మీకు. లీడర్షిప్, టు డెవలప్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బాధ్యత తీసుకోవటం. అలాంటిది నేను ఇంత నిలబడ్డప్పుడు మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని, మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. వైసీపీ కోవర్ట్స్ వాళ్ళందరూ. ఎందుకంటే మనం ఇంకా ఇది యుద్ధం మొదలు పెడుతున్నాం. ఇంకా ఇప్పుడు దాకా నడిపింది వేరు. మాట్లాడితే జగన్ గారు కురుక్షేత్రం అంటాడు, ఆయన ఏదో అర్జునుడిలాగా. సరే, ఎవరు అర్జునుడు ఎవరు కృష్ణుడు చూపిస్తాం మీకు భవిష్యత్తు. జగన్ చాలాసార్లు చెప్పాను, జరగబోతుంది కురుక్షేత్రం అంటే, బాబు నువ్వు పాండవులు కాదు, మేము కౌరవులు కాదు, చాలా నువ్వు 1,00,000 కోట్లు దొబ్బేసిన ఒక రాజకీయ నాయకుడివి. అర్థమైందా? నీ దోపిడీని అడ్డుకోవాలనుకుంటున్నా మేము, అంతే తప్ప దీనికి నువ్వు కూర్చోబెట్టి మీలో నువ్వు కర్ణుడితోటి, అర్జునుడితోటి, భీముడితోటి, ధర్మరాజు గారితో అసలు పోల్చుకోకూడదు, తప్పది. ఎందుకంటే అసలు మనకి ఎందుకంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళు, అసలు వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. కృష్ణుడితో ఇలాంటి పోల్చుకోకూడదు మనం. అందుకని జగన్ ఈ కురుక్షేత్రం అంటే ఇలాంటి తీసేసేయండి. ఇది మామూలుగా జరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే, ఒక దోపిడీ చేస్తున్న వ్యవస్థను నిలువరించడానికి మనం అండగా చేస్తాం. ఒక దోపిడీ వ్యవస్థ నిలువరించడానికి చేస్తున్న యుద్ధం అంతే తప్ప దీంట్లో కూర్చోబెట్టి ఆయన ఎక్కువ ఊహించుకున్నట్టుగా ఇట్లాంటివి లేదు. సో నేను ఈ 100 రోజుల్లో మనం ఇంకెంత కొట్లాడాలి, ఎంత పోరాటం చేయాలనేది మన చేతిలో ఉంది. మనందరం ఫ్రీడమ్ స్ట్రగుల్ మర్చిపోయాం. అన్సంగ్ హీరోస్. పింగళి వెంకయ్య గారు మొన్న ఎవరు సిరాజుద్దీన్ అనే ఆయన పుస్తకం ఇప్పుడు మనకి 2018లో ఎప్పుడు ఇస్తే నేను చదువుతూ ఉంటే, మన బందర్లో ఆకలితో చచ్చిపోయాడు సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడు, జాతీయ జెండా రూపకర్త, ఆకలితో చచ్చిపోయాడు. అలాంటి అన్సంగ్ హీరోస్, గుర్తింపుకు నోచుకొని హీరోలు దేశం కోసం నలిగిపోయారు. మిమ్మల్ని ఎవరంత నేను నాతో సహా మనం ఎవరంత నలగట్లా. కనీసం చిన్నపాటి ఒక బాధ్యతతో ముందుకెళ్దాం. జనాలు, ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఏమి చేసినా ఇట్ ఈస్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మనకి చాలా అండగా ఉంటుంది. మోదీ గారు మనకి అండగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అండగా ఉంటారు. మన అలయన్స్లో ఏ అలయన్స్ అయినా కానీ, లెట్ ఇట్ బి విత్ బీజేపీ ఆర్ టీడీపీ, 70% ఏకీవిస్తే చాలు. 30% అన్నీ మనం ఏకీవించాల్సిన అవసరం లేదు. అలాగని గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు. 70% ఏకీభవించాం కదా, ఆ మిగతా 30% మనం ఏకీభవించిన అంశాలు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ రోజున మీకు బేతపూడి, పెనుమాక, ఉండవల్లి, ఇంకో గ్రామం, ఇంకోటి ఏంటి, ఉద్దనరాయనపాలెం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆ రోజున టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి వెళ్ళిపోవాలన్నీ. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని. ఎమినెంట్ డొమైన్ అంటే సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రతి ఆస్తి మీద, వాళ్ళు తీసేసుకోవచ్చు. ప్రజల కోసం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్ వాడి తీసేసుకోవచ్చు.
ఆ రోజున నేను ఈరోజు చెప్తున్నాను మీకు, చంద్రబాబు గారితో నేను వెళ్ళి మాట్లాడి నేను అది ఆప్ చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆయన రిక్వెస్ట్ చేశాను, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి. ఒక సుదీర్ఘంగా 1 గంట తర్వాత అప్పుడేం నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే నాకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఉండాలి అది ఆయన విధానం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను, సోషల్ యాంగిల్ చెప్పాను, ఎలాంటి అణగారిన వర్గాలు ఉన్నాయో చెప్పాను. అన్నీ చెప్తే ఆ నెగోసియేషన్, ఆ డిస్కషను ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆపింది. ఇంత భూములు కోల్పోయినా కానీ ఆ పెనుమాక, ఈ బేతపూడి రైతులు ఇంకా ఉన్నారంటే అది జనసేన తీసుకున్న నెగోసియేషన్ కెపాసిటీ. ఎందుకు చెప్తున్నానంటే 70% మనం అగ్రీ చేసినా కానీ 30% అగ్రీ చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు. మాకు ఇది ఇబ్బందిగా ఉంది ఈ అంశం. కొన్ని కామా పెడతాం, కొన్ని పోస్ట్పోన్ చేస్తాం, కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం. సో అలయన్స్లో చాలా కీలకమైంది 100% రైట్గా ఉండాలని మీరు ఆశించవద్దు. అది వ్యక్తుల దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడచ్చు. కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోకండి. అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఎవరు రెచ్చిపోకండి. ఎవరిని కూడా పొలిటికల్ ప్రాసెస్లో అండర్మైన్ చేయొద్దు. లెట్ ఇట్ బి వైసీపీ ఆల్సో. వైసీపీని కూడా మీరు అండర్మైన్ చేయకండి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ మనతో పొత్తు పెట్టుకుందంటే వాళ్ళు తగ్గారని కాదు, మనం పెరిగామని కాదు. మన అవసరాన్ని గుర్తించారు, మనం వాళ్ళు గుర్తించాలంతే, గౌరవించాలి. సో అది వైసీపీ, అది మీరు టీడీపీకి కూడా మీరు అదే అన్వయించాలి. అందుకని టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను. ఎందుకంటే ఎందుకు వ్యతిరేక చర్యగా చూస్తాను, ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది అలయన్స్. సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారంటే నాకు తూట్లు పొడవట్లా, జనసేనకు తూట్లు పొడవట్లా, ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నాం దానికి తూట్లు పొడుస్తున్నారు. సో అందువల్ల ఐల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అన్నట్టు. అందుకని దయచేసి అది చిన్న చిన్న స్థాయిల్లో కూడా మనం సరిదిద్దుకొని వెళ్దాం. అలాగే మీరు అందరూ కూడా, నేను ప్రతి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ తోటి, అక్కడ ఉన్న పనిచేసే కీలకమైన వ్యక్తులందరితోటి ఈ 9-10 తారీఖు నుంచి అందరితో ప్రతి నియోజకవర్గం ఇంటరాక్ట్ అవుతాం.